అయితే ఆ రోజు కొంతమంది ఋషులు కృష్ణుణ్ణి బలరాముణ్ణి కలుద్దామని ద్వారకాకి వస్తారు. సరిగ్గా అప్పుడే కృష్ణుని భార్య అయిన జాంబవతి యొక్క కొడుకు సాంబ ఒక అల్లరి పని చేస్తాడు. ఋషులంతా ద్వారకాకి వస్తూ ఉంటే సాంబ ఒక ప్రెగ్నెంట్ లేడీలాగా వేషం వేసుకొని ఋషులను ఆట పట్టిస్తాడు. అప్పుడు కోపంతో ఉన్న ఋషులు రేపే నీ కడుపులో నుండి ఒక ముసలం పుడుతుంది, నీవే ఆ ముసలానికి జన్మనిస్తావు అని శపిస్తారు. ముసలం అంటే ఒక రోకలి. అన్నట్టుగానే మర్నాడు సాంబ కడుపులో నుండి ఒక రోకలి పుడుతుంది. ప్రజలంతా ముసలాన్ని ఏం చేయాలి అని బలరాముణ్ణి అడుగుతారు. అప్పుడు బలరాముడు ఆ ముసలాన్ని కరిగించి ఆ చూర్యాన్ని సముద్రంలో పోసేయండి అని చెప్తాడు. చెప్పినట్టుగానే ప్రజలంతా చేస్తారు. సముద్రంలో పడవేసిన ముసలం పొడి అంతా సముద్రం ఒడ్డుకి కొట్టుకొస్తుంది. ఆ ముసలం పొడి అంతా అక్కడే గడ్డిపోచల్లాగా మొలుస్తాయి. ఆ తర్వాత ఆ గడ్డే కత్తుల్లాగా షార్ప్ గా మారతాయి. ఇక ఇదంతా గమనించిన బలరామునికి విషయం అర్థమయ్యి తన అవతారం చాలించి ఆదిశేషులాగా మారి ఆకాశంలోకి మాయమైపోతాడు. ఇక అదంతా చూసిన కృష్ణుడికి కూడా తన అవతారం చాలించవలసిన సమయం వచ్చింది అని అర్థమవుతుంది. ఇంకోవైపేమో యాదవుల్లో వాళ్ళ మధ్యలో వాళ్ళకే గొడవలు మొదలవుతాయి. యాదవుల్లో మెయిన్ పర్సన్స్ అయిన సాత్సికి మరియు కృతవర్మకి గొడవలు జరిగి వాళ్ళిద్దరూ కొట్టుకొని చనిపోతారు. ఇంకోవైపేమో ప్రజలంతా షార్ప్ గా ఉన్న గడ్డి పొరలతో ఒకరినొకరు నరుక్కొని చనిపోతారు.